సో ఒకవేళ ఫైనాన్షియల్ ఎయిడ్ అడిగినప్పుడు ఆబ్వియస్గా మీకు ఈక్వల్గా ఉన్నటువంటి అప్లికేషన్ ఎవరైనా ఎయిడ్ అడగకపోతే యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కింద చెప్తున్నా, డొమెస్టిక్ కాన్సెప్ట్ వేరు. డొమెస్టిక్ ప్రతిదీ కూడా నీడ్ బ్లైండే ఉంటుంది. మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి అవన్నీ నీడ్ ఏవేరు కాబట్టి ఒకవేళ ఈక్వలెంట్గా ఉన్నట్టు అప్లికేషన్, కొంచెం తక్కువగా ఉన్న అప్లికేషన్ అయినా, స్లైట్లీ తక్కువగా ఉన్న అప్లికేషన్ అయినా, స్లైట్గా ఉన్న అప్లికేషన్ మనీ అడగకపోతే వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫైనాన్షియల్ ఎయిడ్ అడిగిన దాన్ని బట్టి కూడా యాక్సెప్టెన్స్ రేట్ కానీ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. 3వ పాయింట్. 4వ పాయింట్, మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే మేజర్ స్పెసిఫిక్ ఉండదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ యూసీ బర్క్లీ కానీ, యూసీఎల్ఏ కానీ, లేకపోతే టెక్సాస్ ఆస్టిన్ కానీ, జార్జియా టెక్ కానీ, వాషింగ్టన్ సియాటిల్ కానీ, ఇలాంటి ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే రెగ్యులర్గా మనం చెప్తామో అలాంటి కాలేజీల్లో సీటు కావాలి అనుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్కి యాక్సెప్టెన్స్ రేట్ ఒక రకంగా ఉంటుంది సిఎంయూకి. అదే సిఎంయూలో బిజినెస్ కానీ, లేకపోతే ఏదైనా ఏరోస్పేస్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి యాక్సెప్టెన్స్ రేట్ ఉంటుంది. సిఎంయూలో సీట్ వచ్చింది అన్నంత మాత్రాన్ని ఈ యాక్సెప్టెన్స్ రేట్ దానికి వర్తించదు. ఉదాహరణకు సిఎంయూలో యాక్సెప్టెన్స్ రేట్ ఈసారి 11% ఉంది. 11% అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంప్యూటర్ సైన్స్కి 11% ఉండదు, 2% కూడా ఉండదు. అది ఇంటర్నేషనల్ అయితే 1% కూడా ఉండదు. సో ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేజర్ స్పెసిఫిక్ యాక్సెప్టెన్స్ రేట్స్ అంటారు వీటిని. అది పబ్లిక్ యూనివర్సిటీస్కి ఒక రకంగా ఉంటాయి, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్కి అయితే ఇప్పుడు సిఎంయూ ప్రైవేట్ యూనివర్సిటీ స్టిల్ మేజర్ స్పెసిఫిక్ అంటారు దాన్ని. అదే కొన్ని ఉంటాయి, ఐవీ లీగ్స్ ఉంటాయి, ఎంఐటి, స్టాన్ఫర్డ్, ఐవీ లీగ్స్, కాల్టెక్ లాంటి కాలేజెస్ ఉంటాయి, రైస్ యూనివర్సిటీ లాంటివి ఉంటాయి. ఇది మేజర్ స్పెసిఫిక్ ఉండవండి. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కావాల్సిన మేజర్ చదువుకోవచ్చు. దానికి యాక్సెప్టెన్స్ రేటు ఓవరాల్గా యూజీకి ఉంటుంది తప్ప మేజర్కి ప్రత్యేకంగా ఉండదు. కాబట్టి మేజర్ బేస్డ్ యాక్సెప్టెన్స్ రేట్ కూడా వేరుగా ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్, అప్లికేషన్ టైం. మీరు ఎర్లీ యాక్షన్లో పెట్టారా, ఎర్లీ డిసిషన్ 1లో పెట్టారా, ఎర్లీ డిసిషన్ 2లో పెట్టారా, రెగ్యులర్ డిసిషన్లో పెట్టారా, అప్లికేషన్ ఏ టైంలో మీకు వెళ్ళింది అన్న దాన్ని బట్టి అది కూడా చాలా క్లియర్గా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఎందుకంటే మీకు యాక్సెప్టెన్స్ రేట్, ఉదాహరణకి నేను ఒక కాలేజీ యాక్సెప్టెన్స్ రేట్ 10% అని చెప్తే ఎర్లీ డిసిషన్లో దాని యాక్సెప్టెన్స్ రేట్ 15%, 20% ఉంటుంది ఏకంగా. అదే రెగ్యులర్గా వచ్చేటప్పుడు, ఇది యావరేజ్గా చెప్తున్నానండి. మీకు యాక్సెప్టెన్స్ రేట్ చెప్పేటప్పుడు యావరేజ్. లాస్ట్ 6వ పారామీటర్ లక్ ఫ్యాక్టర్. జనరల్గా యూఎస్ యూనివర్సిటీస్లో లక్ ఫ్యాక్టర్ కూడా కొంత ప్లే చేస్తుంది. డెఫినెట్గా కొంతకంటే ఎక్కువే ప్లే చేస్తుంది. అంటే జనరల్గా ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా ప్లే చేస్తుంది. ఈ 6 రకాల పారామీటర్స్ బట్టి యాక్సెప్టెన్స్ రేట్ అనేది ఉంటుంది తప్ప తెలియకుండా చాలామంది గూగుల్లో కొట్టారంటే 15% ఉంది, 60% ఉంది, 50% ఉంది, ఈజీగా సీట్ వచ్చేస్తుంది, అట్లా ఉండదండి. జార్జియా టెక్కి వెళ్ళి కొట్టారనుకోండి 20% ఉంటుంది, 15% ఇంపాసిబుల్ యాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కదా సిఎస్ బ్రాంచ్కి వెళ్ళాలంటే. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందువల్ల చాలామంది గూగుల్లోనో లేకపోతే చాట్ జీపీటీలను కొట్టేసి సార్ ఇది అదే చెప్తూ ఉంటారు. వాళ్ళకి అవగాహన లోపం అండి. ఇదంతా కూడా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చల్లగా ఎవరికి తెలియదు. కన్సల్టెంట్స్ కూడా ఐడియా ఉండవండి. ఇవన్నీ కూడా ఈ 6 పారామీటర్స్ చాలా జాగ్రత్తగా ఉంటాయి.